ప్రభువు మీతో నుండెనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. పదమూడవ అధ్యాయము 31వ వచనము నుంచి 35వ వచనము వరకు. ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో, మీరిక్కడ నుండి వెళ్ళిపొండు, ఏలయన హేరోదు మిమ్ములను చంపజూచుచున్నాడు అని చెప్పారే. ఆయన వారితో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు, నేను ఈనాడు రేపు దయ్యములను పారద్రోలెదను, రోగులను స్వస్థపరచెదను, మూడవ దినమున నా పని పరిపూర్తి చేసేదను. ఈనాడు రేపు మరునాడు నేను నా పనిని కొనసాగింపవలయను. ఏలయన ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబడుట సంభవింపకూడదు అని చెప్పాను. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడి రెక్కలు చాపి తన పిల్లలను కాపాడుకున్నట్లు నేనెన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయగోరెనను నీవు అంగీకరింపకపోయితివే. ఇదిగో నీ గృహము నిర్మానుష్యమగును, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడనగాక అని చెప్పు వరకు మీరు నన్ను చూడజాలరని మీతో చెప్పుచున్నాను అని పలికాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువుకు ప్రాణగండము. ఈ ప్రాణగండము లేక ప్రాణాపాయము ఎవరి నుంచి అనేటువంటిదే, కొంచెము సందిగ్ధతతో కూడుకున్నటువంటిదే. ప్రభువుతో చెప్పింది మాత్రము పరిసయ్యులు, హేరోదు మిమ్ములను చంపాలని చూస్తూ ఉన్నాడు అని చెప్పే. వాళ్ళు చెప్పేటువంటి మాటలలో ప్రభువు మీద కాస్త కనికరము ఉన్నట్లుగా వినేవాళ్లకు కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి హేరోదు ప్రభువుని చంపాలని చూస్తున్నాడా అని ఆలోచిస్తే అది ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. పసితనములో రాజాధిరాజు అంటే చంపాలనుకున్నాడు, కానీ ఆయనే ఈయన అనేటువంటి విషయము హేరోదుకు మాత్రము తెలియదు. ఇప్పుడు ఊరూరా తిరిగేటువంటి ఒక మనిషి, ఓ సన్యాసిగా జీవితాన్ని గడిపేటువంటి ఒక మనిషిని, ఏయో 4 నీతి బోధలు చేసుకునేటువంటి ఒక మనిషిని చంపాల్సినటువంటి అవసరమో హేరోదుకు ఉందా అంటే అది ప్రశ్నార్థకమే. 100% ఆయనకు మాత్రము ఆ అవసరము ఉన్నట్లు కనిపించదు, 100% కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటే ప్రభువును బంధించినప్పుడు పిలాతు హేరోదు దగ్గరకు పంపేటప్పుడు ఆయన ప్రభువును చూడడానికి ఆతురత, ప్రభువును వినడానికి ఆతురత, ఆయన చేసేటువంటి అద్భుతాలు చూడాలి అనేటువంటి ఆకాంక్షను వెలుబుచ్చినట్లుగా సువిశేషములో మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆశ్చర్యముతో ప్రభువుని చూడాలి, ప్రభుని బోధనలు వినాలి అనుకునేటువంటి ఆ మనిషి ఇప్పుడు అకారణంగా చంపబోతున్నాడు అనేటువంటిది శుద్ధ అబద్ధము అనేది రుజువవుతుంది. మరెందుకు పరిసయ్యులు ప్రభువుతో ఆ మాట చెబుతున్నారు, నీకు ప్రాణగండం ఉంది అని? పొమ్మన లేక పొగబెట్టినట్లు పెద్దలంటూ ఉంటారు. వీళ్ళు ఆయనను పంపించేయాలి. అనేకసార్లు ప్రభువుతో వాళ్ళు వాగ్వివాదాలకు దిగుతూ ఉన్నారు. అనేకసార్లు ప్రభువుని చంపడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎక్కడ తప్పు దొరుకుతుందా అని చెప్పి గోతికాడ నక్కల్లా ఎదురు చూశారు.
ఈ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించడం లేదు. అందుకే చీకట్లో ఒక బాణం వేస్తే పోలా అన్నటువంటి ఆలోచనతో హేరోదు రాజు మీద నెట్టి ప్రభువుని అక్కడ నుంచి పంపివేయడానికి తమ కుతంత్రాలను వెలుబుచ్చుతూ ఉన్నారు. కాకపోతే ప్రభువు ఆ ఉద్దేశాన్ని మరుక్షణంలోనే గమనిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు చెప్పినటువంటి సమాధానము అది హేరోదు రాజుకు తగిలేది కాదు, కానీ కేవలము పరిసయ్యులు వేదశాస్త్రులకు తగిలేదే. డైరెక్ట్గా వెళ్ళి ఆ నక్కతో చెప్పండి అంటున్నారు. ప్రభువు అంతగా సాహసించరది రాజదూషణము అవుతూ ఉంటుంది. ఒక రాజును పట్టుకొని నక్క అని చెప్పి అనడము దూషణమే. కేవలము ఆ ఒక్క కారణము చేతనే ప్రభువుని అరెస్టు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరు చెబుతారు? వినేటువంటి ప్రజలు ఆ కంప్లైంట్ ఇవ్వలేరు. ఎందుకు అంటే వాళ్ళ ప్రభువు మీదనే ఎక్కువ నమ్మకం ఉంది. వార్త మోసుకొచ్చినటువంటి ఈ పరిసయ్యులు వెనక్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేరు. ఎందుకు అంటే అసలు నన్ను తిట్టాల్సినటువంటి అవసరము ఆయనకేమిటి అనే ప్రశ్న వస్తే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ప్రభువుని చంపడానికి ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ మాటలు బయటపడతాయి. అవి బయటపడితే తాను అననటువంటి మాటలు తన మీద రుద్దారు కాబట్టి అక్కడ ప్రభువును వదిలివేసి వీళ్లను తీసుకెళ్ళి జైల్లో పడేసేటువంటి అవకాశం ఉంది. అందుకే మూలిగే నక్కపై తాటికాయబడ్డట్లుగా నోరు మూసుకొని కూర్చుంటున్నారు పరిసయ్యులు. ఆ సందర్భంలోనే ప్రభువు హేరోదు రాజుకు చెప్పినట్లుగా వీళ్లతో చెబుతూ ఉన్నారు. ఏమిటి అది? ఈనాడు, రేపు, మరునాడు నేను నా పనిని కొనసాగిస్తాను. ఈరోజు, రేపు, మరునాడు, ఎల్లుండి కూడా నా పని కొనసాగిస్తాను. ఈ 3 రోజుల్లో చేసేటువంటి పని ఏమిటి? మొట్టమొదటిది దయ్యాలను పారద్రోలడం, రెండవది రోగాలను స్వస్థపరచడం. మిగిలినటువంటి అంశాల గురించి ప్రభువు మాట్లాడట్ల అద్భుతాల గురించి రెండే అంశాలు. దయ్యాలను పారద్రోలడం. వీళ్ళంతా కూడా దయ్యపీడితులు, దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు. అందుకే వీళ్ళు తాము ఏం మాట్లాడుతున్నారో విజ్ఞానవంతులై ఉండి కూడా మాట్లాడేటువంటిది ఏమిటో వీళ్ళ అవగాహనలో లేదు. మేధావులై ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు గ్రుడ్డితనంగా చూస్తున్నారే తప్ప తమకు పట్టినటువంటి ఆ అధికార దయ్యము ఉంది, తమలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటి దయ్యము ఉంది. ఈ దయ్యము చేతనే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాలను గుర్తించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రథమ పని ఏమిటంటే అసలు ఏ దయ్యాలని వెళ్ళగొట్టడం. మిగిలిన దయ్యాలను వెళ్ళగొట్టడం చాలా తేలిక. అసలు ప్రభువును చూస్తేనే అవి పారిపోతూ ఉన్నాయి అనేక సార్లు. కానీ ఈ దయ్యాలు ఉన్నాయే, ఇవంతా తేలిగ్గా వదిలేటువంటివి కావు. పరిపూర్ణ హృదయ పరివర్తన కలిగితే తప్ప ఈ దయ్యాలు అంత తేలిగ్గా వదలవు. కాబట్టి నేను చేయాల్సినటువంటి పని ఆ దయ్యాలను వెళ్ళగొట్టాలి. రెండవది రోగులను స్వస్థపరచాలి. నీకేం రోగం వచ్చింది అని చెప్పి మనం తిట్టేటప్పుడు తిడుతూ ఉంటాము చెడు పనులు చేసినటువంటి వాళ్ళను. రోగము రావడం అంటే శారీరకపరమైనటువంటి జబ్బులే కాదు, బుద్ధికి రోగము, మనసుకి రోగము, హృదయానికి రోగము. ఇవి జబ్బు చేసినప్పుడు వాటి పనిని అవి సక్రమంగా చేయలేవు. వాటికి అనేక రోగాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. స్వార్థం అనేటువంటి రోగమే కావచ్చు, మోసపూరితమే కావచ్చు, ఈ రకరకాలైనటువంటి వ్యాధులు వాటిని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము హృదయంలో స్టోర్ చేసుకునేటువంటి విషయాలన్నీ కూడా జబ్బుతో కూడినటువంటివే. మనసు జబ్బుతో కూడింది కాబట్టి వాటిని సరిగ్గా బయటకు తీసుకురాలేకపోతూ ఉంటాయి. మన భావాలు అన్నీ కూడా జబ్బు చేసి ఉన్నాయి, సరిగ్గా పని చేయలేకపోతున్నాయి, సక్రమంగా పని చేయలేకపోతూ ఉంటాయి. కాబట్టి మొదట ఈ జబ్బును వదిలించాలి, మనస్సుకు పట్టిన జాఢ్యాన్ని వదిలించాలి, భావాలకు పట్టినటువంటి బూజును దులిపివేయాలి, మనస్సుకు పట్టినటువంటి ఆ చెడు భావాలను లేక ఆ గజ్జిని పూర్తిగా తొలగించి వేయాలి. అప్పుడే మనిషి సక్రమంగా ఉంటాడు. ఈ రక్షణ కోసమే ప్రభువు ఏమంటూ ఉన్నారు? ఓ యెరూషలేము, కోడి రెక్కలు చాపి తన పిల్లలను కాపాడుకున్నట్లు నేనెన్ని పర్యాయములో నీ బిడ్డలను చేరదీయగూరెనను నీవు అంగీకరించడం లేదు. జబ్బున్నటువంటి వాళ్ళు మందు వేస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు.
ఈ రోజున కరోనా వచ్చినటువంటి వ్యక్తులు ఎంతమంది వైద్యం తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అబ్బే నాకేం లేదంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళమంటే చచ్చినా పోరు మరాయిస్తూ ఉంటారు. 10 మంది కంటించిన తర్వాత కానీ ఎప్పుడో ప్రాణాల మీదకి వస్తే అప్పుడు పరిగెడుతూ ఉంటారు. ఈ లోపల ఎంతమందికి వాళ్ళు అంటిస్తున్నారు, ఎంతమంది జీవితాలను పాడు చేస్తున్నారు అనేటువంటిది. అలాగే వీళ్ళు కూడా మూర్ఖత్వముతో తమ జీవితాలు తామే పాడు చేసుకుంటూ ఉన్నారు. అదే ప్రభు అంటూ ఉన్నారు, సంరక్షణ కోసం కోడి ఏ విధముగా అయితే తన రెక్కల మాటున పిల్లలను కాపాడుతూ ఉంటుందో ఆ విధంగా తన సంరక్షణ అందిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ బూజుబెట్టిన భావాలతో ఉన్నటువంటి వాళ్ళు, ఈ జబ్బు చేసినటువంటి వాళ్ళు అక్కడ రక్షణ సంరక్షణ తీసుకోలేకపోతూ ఉన్నారు. దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అందుకే నాశనం అవుతుంది. ఎవరెవరైతే ఆ సంరక్షణను తిరస్కరిస్తారో వాళ్ళు తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటూ ఉంటారు. అదే యోధా ఇస్కరియోతు విషయంలో జరిగింది. అంత భద్రంగా వాళ్ళందరినీ కూడా కాచి కాపాడుతూ ఉన్నప్పటికీ, వాళ్ళ కోసమే ప్రభువు ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ 12 మందిలో ఒక మనిషి ఆ సంరక్షణ నుంచి బయటపడుతూ ఉన్నాడు. ఫలితంగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అందుకే చివరికి చేయాల్సినటువంటిది ఏమిటి? ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడనగాక. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతూ ఉంటుంది. కాబట్టి చిన్నప్ప గారు కూడా పరస్పరము స్తుతులతో, దైవ స్తుతులతోటే అభివాదాలు చేసుకోమని కూడా చెబుతూ ఉన్నారు. దైవస్థుతి మన నోటి నుంచి వెలువడినట్లయితే మనలో నుంచి దుష్కార్యాలు రాకుండా ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రవక్తలను చంపివేశారు, దైవ ప్రతినిధుల మీద రాళ్ళు రువ్వుతూ ఉన్నారు. అది యెరూషలేములో జరిగేటువంటిది, పవిత్రమైనటువంటి చోటులో జరిగేటువంటిది, దైవ నివాసములో జరిగేటువంటిది. ఇదే మన జీవితం కూడాను. యెరూషలేము మాదిరిగా మన శరీరము, మన జీవితము చాలా పవిత్రమైంది. ఇది దైవ నిలయము. దైవ నిలయమైనటువంటి ఈ చోటులో ఇటు ప్రవక్తలను, దైవ ప్రతినిధులను కూడా మనము హతమార్చడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎవరు ఈ దైవ ప్రతినిధులు, ప్రవక్తలు అంటే ఎవరైనా కావచ్చు. గురువుల దగ్గర నుంచి మన ఇంట్లో ఉండేటువంటి అమ్మా నాన్నలు, తోబుట్టువుల వరకు కూడాను ఎవరు ఒక మంచి మాట చెప్పినా, ఎవరు దేవుని పేర ఒక మంచి ఆలోచన ఇచ్చినా వాళ్ళందరూ కూడా దైవ ప్రతినిధులు. ఇదిగో నీవు ఎలా చేస్తే నీ ఫలితము అలా ఉంటుంది, నీ జీవితం అలా మారుతుంది, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ప్రవక్తలే. ఈ 2 బాధ్యతలు మన ఎడల నెరవేర్చేటువంటి వారిని మనం ఏం చేస్తూ ఉంటాము? అనేక సార్లు చీవాట్లు పెడుతూ ఉంటాము, మన దగ్గర నుంచి గెంటి వేయడానికి ప్రయత్నం చేస్తాము, వాళ్ళతో సహవాసానికి దూరంగా ఉంటూ ఉంటాము. ఫలితంగా మన సంరక్షణను మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాము. ఎందుకు అంత పరిస్థితి తెచ్చుకుంటున్నాము అంటే మనది నక్కబుద్ధి. చాలాసార్లు నక్కబుద్ధి. మనము పంచతంత్రాలు ఎలాంటి చిన్న కథలు చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటారు. వాటిలో నక్క పాత్ర ఏమిటి అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య జగడాలు పెట్టి, కలహాలు పెట్టి, వాళ్ళిద్దరూ తన్నుకున్న తర్వాత చచ్చిపోతే వెళ్ళి వాళ్ళని మెయ్యడమే దాని పని. అలాగే మానవ స్వభావం చాలాసార్లు కలహాలు పెట్టేటువంటి దాంట్లో ఉంటుంది. అందుకే ఇక్కడ పరిసయ్యులు కూడా హేరోదు చంపాలని చూస్తున్నాడని చెప్పి వెళ్ళగొట్టడానికి చూస్తున్నారు, కానీ నేరం ఆయన మీద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాలు కోకొల్లలుగా ఉంటూ ఉంటాయి మన జీవితంలో. చాలాసార్లు చాలామంది చెబుతూ ఉంటారు, చెప్పిన తర్వాత ఆ విషయం చెప్పి మళ్ళీ నేను చెప్పినట్లు ఎవరికీ చెప్పొద్దే అని చెప్పి చాలా సీక్రెట్గా చెబుతూ ఉంటారు. ఎందుకు? చెబితే బండారం బయటపడుతుంది అని. దాంట్లో దాదాపు 60-70% వరకు అబద్ధాలే ఉంటాయి. కాబట్టి ఆ అబద్ధాలు ఉన్నప్పుడు స్వభావం బయటపడుతూ ఉంటుంది. కాబట్టి అనేక సార్లు ఒకవేళ ఎందుకు భయపడాల్సినటువంటి అవసరం, నిజంగా ఉన్నది ఉన్నట్లయితే అదేదో తేల్చేసుకుంటే అవతల వాళ్ళు బాగుపడతారు. వాళ్ళని సరిదిద్దాల్సినటువంటి అవసరం మనకుంది. కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడవచ్చు. దానివల్ల ఏదన్నా కొంచెం ఇబ్బందులు కలిగితే కలగవచ్చు. సత్యాన్ని మాట్లాడి ఇబ్బందులు కలిగితే పర్వాలేదు, కానీ అసత్యాన్ని మాట్లాడి ఇబ్బందులు కలిగితే మాత్రం మన జీవితానికే గొడ్డలి పెట్టు అనేటువంటిది ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అందుకే నిర్భయంగా తప్పు చేస్తే తప్పు చేశారు అంతే, సవరించాల్సి వస్తే సవరించడమే అంతే.
దాన్ని మాత్రమే మనం మాట్లాడగలిగినప్పుడు ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది. లేకపోతే అవతల వాళ్లకు పడాల్సినటువంటి ఉరితాడు మన మెడలో పడుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలా ఉన్నప్పుడే మన నోటి వెంట వచ్చేటువంటి మాట ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడనగాక. అది గనక వస్తే ఇప్పటి వరకు అనుకున్నటువంటివన్నీ కూడా సవరించబడతాయి. ఖచ్చితంగా మన జీవితము పరిపూర్ణం కావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందువల్ల దైవ నిలయాలుగా ఉన్నటువంటి మనకు వచ్చేటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రవక్తల వాక్కులు, దైవ ప్రతినిధుల వాక్కులు అన్ని వేళలా కూడా స్వీకరించేటువంటి మనస్సు కలిగి ఉండి తద్వారా మనము నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ అన్ని వేళలా మన జీవితాలు పరిపూర్ణం చేసుకోవడానికి కావలసిన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.